హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. మీ ఫోటో కూడా ఇలా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి ఇన్షాట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంకా యాప్ని అయితే ఓపెన్ చేయాలి. యాప్ని ఓపెన్ చేశాక మీరు ఫోటో ఎడిటింగ్ చేస్తున్నారు కాబట్టి ఫోటో సెక్షన్కి వెళ్ళి ఇక్కడ గ్రిడ్ అని ఒక గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది అయితే ఓపెన్ చేయాలి. ఇంకా మీకు కావాల్సిన కొన్ని ఫొటోస్ అయితే 6 ఫొటోస్, టోటల్ 6 ఫొటోస్ అయితే తీసుకోవాలి. నేను తీసుకున్న ఫొటోసే మళ్ళీ 6 టైమ్స్ తీసుకున్నాను. ఇంకా అక్కడక్కడ అన్నీ సేమ్గా ఉండకుండా అక్కడక్కడ పెట్టేశాను. ఇంకా లెంత్ కోసం మీరు ఇక్కడ 9.16 కనిపిస్తుంది కదా, అదైతే పెట్టాలి. అది పెట్టాక కొంచెం బ్యాక్గ్రౌండ్ ఫోటో కాబట్టి కొంచెం కలర్ చేంజ్ ఉండాలి కదా, సో అందుకోసం నేను ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్స్ ఉంటాయి కొన్ని, అందులో నేను ఇది అయితే పెట్టాను. మీకు ఇష్టం ఉన్నది బ్లాక్ కలర్ది అయితే పెట్టుకోండి. ఆ ఫోటోని అయితే సేవ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ అదే ఫోటో ఓపెన్ చేసి న్యూ అని ఓపెన్ చేసి ఇంకా మీరైతే ఏదైతే రియల్ ఫోటో పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఒక క్లిక్ చేసుకొని కట్అవుట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కట్అవుట్ అని క్లిక్ చేశాక మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అవుతుంది. ఇక్కడ ఉన్న 4లో లాస్ట్ ఆప్షన్ అవుట్లైన్, అందులో మనం క్లిక్ చేస్తే ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి. మన ఫోటోకి అవుట్లైన్ అయితే వస్తుంది ఇట్లా వైట్ కలర్లో. మళ్ళీ ఆ ఫోటోని అయితే సేవ్ చేసుకోవాలి. ఫోటో సేవ్ అయ్యాక మళ్ళీ అదే ఫోటో సెక్షన్కి వెళ్ళి న్యూ క్లిక్ చేస్తే మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిఐపి పిప్ అని ఉంటుంది, మనం కట్అవుట్ చేసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మన ఫోటో సైజ్ బట్టి ఇంకా ఎంత సైజ్ పెడితే బాగుంటుంది అనేది మీ ఇష్టం ఉన్నంత అయితే పెట్టుకోండి. ఎంత పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది చూసుకొని పెట్టుకోండి. ఇంకా పెట్టుకున్నాక ఫోటో అయితే సేవ్ చేసుకోవడమే, అంతే, ఇంకేం లేదు. చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంది కదా. ఇలాంటి మరెన్నో ఎడిటింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ కూడా చేయండి. మీ లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోని ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.